హాయ్ ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి బీబీ అగ్ని పరీక్ష సంబంధించి. ఫస్ట్ ప్రోమోలో మాస్క్ మ్యాన్ జడ్జెస్ని ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా, ఏదో ఎక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది కదా మనకి. అది కరెక్ట్ కదా, అది మాట్లాడదాం. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి బాడీ బిల్డరు అబ్బాయిని చూపించారు. అంటే ఇంతకుముందు మోడలు, బాడీ బిల్డర్. ఇతను ఇంతకుముందు మనకి యావర్ అన్నాడు చూడు, ఆ టైప్ క్యాండిడేట్. అతను కూడా బాడీ చూపిస్తున్నట్టు, మరి బాడీ చూపించగానే ఏంటి మరి రెడ్ లైట్ ఇచ్చేద్దామా, రెడ్ ఇచ్చేద్దామా, లేకపోతే గ్రీన్ ఇద్దామా అని నవదీప్ అడగటం, అది చూపించారు. నెక్స్ట్ ప్రియా శెట్టిని అక్కడ మంచు ముక్కల్లో ముఖం పెట్టిందంటే అది టాస్క్ సంబంధించింది. అది ఆ టాస్క్ అబ్జర్వ్ చేయడానికి నవదీపే దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు. అక్కడ ఒక కామెడీ క్రియేట్ చేసి శ్రీముఖేమో మా అబ్బాయి బాగున్నాడు చూసుకొని పెట్టు అంటే మీ అబ్బాయి బాగున్నాడు అన్నది. తర్వాత మా అత్తగారు ఇంకా బాగుందంటే అత్తగారు అంటే ఎవరు, శ్రీముఖి అన్నట్టు మాట్లాడేది. ఈ 2 ప్రోమోల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే కొంచెం కొట్టండి, నలుగురికి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికి మనకి హైలైట్గా మాస్క్ మ్యాన్ చూపించారు. హైలైట్గా ఎందుకు చూపించారు? ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఏం చెప్పుకున్నాం, జడ్జెస్ వర్సెస్ కామన్ మ్యాన్స్ అయ్యారు, కామన్ మ్యాన్స్ వర్సెస్ జడ్జెస్ అయ్యారని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇరిటేషన్ కలిగిస్తే వాళ్ళు రెచ్చిపోయారు, వాళ్ళు ఇరిటేషన్ కలిగిస్తే వీళ్ళు రెచ్చిపోయారు. అంటే ఒకవేళ జడ్జెస్ రెచ్చిపోవడానికి కారణం ఏంటి? వీళ్ళేమో వీళ్ళ టాలెంట్ ఏదో చూపించుకోవాలని వీళ్ళ టాలెంట్ అంతా పెట్టి ప్రదర్శన చేస్తూ ఉంటే, ఇక జడ్జెస్ ఏం చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారన్నట్టు మాట్లాడితే దీనికి అనుగుణంగా వాళ్ళకి ఆపోజిట్గా వాళ్ళు మాట్లాడటం. అంటే చర్యకి ప్రతి చర్యలాగా వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు 2 మాటలు, వాళ్ళు 2 అంటే వీళ్ళు 3 మాటలు, అట్లా కాన్వర్జేషన్ జరిగింది ఫస్ట్ ప్రోమోలో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మాస్క్ మ్యాన్ రావడంతో ఏమన్నాడు, స్టార్టింగ్ అభిజిత్ ఒక మాట అన్నాడు. కరెక్ట్, బాగా మాట్లాడు. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్ రాడు, మరి ఇక ముందు ఉండడు అన్నట్టు అన్నారు, కానీ వచ్చాను నేను అన్నాడు. కరెక్ట్, ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో చాలా స్మార్ట్గా, చాలా సైలెంట్గా, డీసెంట్గా ఆడాడు. సైలెంట్గా మైండ్ గేమ్ తోటి ఆడాడు అభిజిత్. ఓకే, కరెక్ట్గా మాట్లాడాడు. సెకండ్ వచ్చేటప్పటికి మాస్క్ మ్యాన్ ఎంటర్ అయ్యాడు. మాస్క్ మ్యాన్ ఎంటర్ అవ్వడంతో ఏమన్నాడు, నీ పేరు ఏంటంటే నా పేరు హృదయ్ అని చెప్పాడు. హృదయ్ అంటే ఏంటి అంటే నా హృదయం కలవాడిని అని. అంటే మాకు లేదా అని నవదీప్ గారు అడుగుతున్నారు. అంటే ఆయన హృదయం అన్నదానికి వీళ్ళు ఇరిటేషన్గా మాట్లాడితేనే మళ్ళీ ఆ క్యాండిడేట్ ఇరిటేషన్గా జవాబు ఇవ్వగలడు కదా. ఈ నవదీప్ ఏమన్నాడు, మా హృదయం లేదా అంటే అది నువ్వు చూసుకోవాలన్నాడు కదా. అంటే అది మీరు చేసుకోవాలంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ని మనం ప్రత్యేకంగా ఫస్ట్ ప్రోమోలోనే ప్రోమో అంతా మాస్క్ మ్యాన్ ఎందుకు చూపించాడు, 20,000 మందిలో మరి డిఫరెంట్గా ప్రత్యేకంగా కనిపించాలి. ఒకళ్ళ కంట్లో పడాలంటే ఏదో డిఫరెంట్ ఉంటేనే కదా పడేది. దానికి సంబంధించి మాస్క్ మ్యాన్ వాళ్ళ కంట్లో పడ్డాడు. డిఫరెంట్గా ఉన్నాడు మనిషి. తర్వాత మాస్క్ తీయటం లేదు, మాస్క్ పెట్టుకొని అంతసేపు మాస్క్ పెట్టుకున్నటువంటి చాలా గొప్పతనం, చాలా గ్రేట్. మరి దానికి సంబంధించి కొంచెం డిఫరెంట్గా కనిపించాడు కాబట్టి ఫస్ట్ ప్రోమోలో పడిపోయాడు. దానికి సంబంధించింది కాకుండా తర్వాత తను మాట్లాడటం, నా బిహేవియర్ని ఇలా చూసి మీరు జడ్జి ఎలా చేస్తారు అని అంటే, మేము జడ్జి స్థానంలో ఉన్న జడ్జి చేస్తామంటే మీరు జడ్జి ఇవ్వడానికి మీరు దేవుళ్ళు కాదని మాస్క్ మ్యాన్ అంటాం. మేము దేవుళ్ళు కాదని బిందు మాధవ్ అంటాం. మీ దేవుడు కాకపోతే వెళ్ళిపోండి అని అంటే బిందు మాధవ్ వచ్చి లోజర్ అనే బోర్డు మెడలో వేసి నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు, ముందు మాస్క్ తీసి మాట్లాడండి. తీశాడు. ఆ మాస్క్ తీసిన మనిషి ఎలా ఉంటాడో నేను వీడియోలో పెడతాడు, చూడండి ఫేస్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇరిటేషన్ కలిగిస్తేనే వాళ్ళ టాలెంట్ అంతా కూడా బయటికి రాబట్టడానికే జడ్జెస్ అలా మాట్లాడారు. జడ్జెస్ దగ్గర మార్కులు పడి తర్వాత ప్రేక్షకుల ఆడియన్స్ దృష్టిలో పట్టడానికి కూడా కామన్ మ్యాన్స్ అలా మాట్లాడారు. మనకేమనిపిస్తుంది, అరే వీడికి ఎంత పొగరేంద్రా బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు జడ్జెస్ని పట్టుకొని అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళ టాలెంట్, అక్కడ వాళ్ళు ఏం చేస్తే ఆడియన్స్లో పడతారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. వీళ్ళకి ఇరిటేషన్ ఇస్తేనే కదా వాళ్ళు మాట్లాడగలిగేది. అది మరి జడ్జెస్ ఏంటి అలా మాట్లాడుతున్నారంటే, జడ్జెస్ కూడా అలా మాట్లాడితేనే వీళ్ళలో ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో, ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీయటానికి. ఓకే, ఒక ఇంప్రెషన్ కలగాలంటే వాళ్ళ దగ్గర ఏదో డిఫరెంట్ టాలెంట్ ఉంటేనే ఆడియన్స్ దృష్టిలో పడతారు. ఇప్పుడు మరి జడ్జెస్ దృష్టిలో పడి 20,000 మందిలో 15 మందిలో ఒకడయ్యాడు మాస్క్ మ్యాన్.
ఓకే, ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటేనే ఎవరో ఒక దృష్టి పడుతుంది. రేపు ఆడియన్స్ కూడా మాస్క్ మ్యాన్ మాస్క్ తీసి ఆడతాడా తీయకుండా ఆడతాడా? ఎందుకంటున్నానంటే ఆ మాస్క్ అంట నాకు సార్ ముందే తీయాలనుకొని అతను డిసైడ్ అయ్యాడంట. మరి ఇక్కడ బిందుమాధవ్ తీయించగానే కూడా ఒక టాస్క్ కూడా ఇచ్చిందంట. ఆ టాస్క్ ఏంటి? సగం గుండు గీసుకోవాలని టాస్క్ ఇస్తే వెంటనే గీసేసుకున్నాడంట. అంటే అతనికి అంత ఇంట్రెస్ట్ ఉంది BB9లోకి అడుగు పెట్టాలని. మరి ఇక్కడ మాస్క్ తీసాడు కదంటే తీయించింది బిందుమాధవి. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉన్నారు కాబట్టి ఆ టాలెంట్ని బట్టి ఆ ఇరిటేషన్ కలిగించిన ఆ కాన్వర్జేషన్లో ఆ మాటలు వినిపించారన్నమాట మనకి. అది ఫస్ట్ ప్రోమోకి వచ్చేటప్పటికి. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి ఇక పెళ్లి చూపులు అన్నట్టు మనకు సాయి పల్లవి టైపులో అమ్మాయిని చూపిస్తున్నారు. అమ్మాయి ఎవరంటే దివ్యా నిఖిత. వెజ్జమేమో అంటే బాగా అర్థమవుతుంది. ఆ దివ్యా నిఖిత సాయి పల్లవి అట్లా ముడేసుకుంటూ బ్రష్ నోట్లో పెట్టుకుని ఇది ఫిదా సినిమాలో వస్తుంది, అట్లా వస్తుంది. వచ్చి నిలబడింది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉండాడా అని అడిగింది శ్రీముఖి దివ్యా నిఖితని. ఇంతకుముందు ప్రోమోలో మనకు కనపడుతుంది అది. ఆమె నేను సోలోనే ఏదో చెప్పింది. అది పక్కన పెడితే సెకండ్ వచ్చేటప్పటికి ప్రియా శెట్టిని మరి నాకు పెళ్లి చూపులు సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. సంబంధాలు చూస్తానికి వస్తున్నానని నవదీప్ గారు వచ్చి ఆ పెళ్లి సంబంధాలన్న దాంట్లో ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో ఒక బౌల్లో మంచి ముక్కలు వేసేసి ఫేస్ దాంట్లో పెట్టాలి. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళని ఇరిటేషన్ కలిగిస్తున్నారు, టాస్క్ పెడుతున్నారు. ఆ టాస్క్లో నెగ్గిన వాళ్ళని మాటల ద్వారా కానివ్వండి, పాటల ద్వారా కానివ్వండి, వాళ్ళ యాక్టింగ్ ద్వారా, బాడీ లాంగ్వేజ్, వీళ్ళు ఇచ్చే టాస్కులు, వాళ్ళు ఇచ్చే జవాబులు, ఈ ఫన్నీలు ఇవన్నీ కలగలుస్తున్నాయి అక్కడ ప్రోమోల్లో. చూడండి, ఇంకా ప్రోమోలు 45 వస్తాయి. ఆ ప్రోమోలు అన్నీ కూడా 2-3 రోజులు వచ్చే ప్రోమోలు అన్నీ కూడా ఈ 15 మంది సెలెక్టింగ్కి ఇచ్చినటువంటి టాస్కులు ఇవే ఉంటాయి దాంట్లో. వాళ్ళ మాటలు టాస్కులు ఇవే ఉంటాయి దాంట్లో. ఇవి 2 ప్రోమోలు అయిపోయి. 2 ప్రోమోలో ప్రియా శెట్టిని చూపించారు, బాడీ బిల్డర్ని చూపించాడు, దివ్యా నిఖితని చూపించారు. ఫస్ట్ ఏమో మనకి మాస్క్ మ్యాన్ చూపించారు. ఇప్పుడు ఆమె ఆ ఫేస్ అంతా దాంట్లో పెట్టి పాపం పెట్టలేకపోయింది. అమ్మోని పైకి లేపింది. లేవగానే ఆ శ్రీముఖి ఏమంటుంది, ఉండు దాంట్లో పెట్టే ముందు మా అబ్బాయి బాగున్నాడా అని. అదొక ఫన్నీ ఆ టాస్క్లో ఒక ఫన్నీ లాగా శ్రీముఖి ఏమంటుంది, మా అబ్బాయి బాగున్నాడో చూసుకుంటే నవదీప్ని మా అబ్బాయిలాగా అనింది. అబ్బాయి కంటే వాళ్ళ అమ్మాయి బాగుంది అంటుంది, శ్రీముఖి బాగుంది అంటుంది. అంటే ఒక ఫన్నీ క్రియేట్ చేశారు అక్కడ. మంచు మొక్కల్లో ఫేస్ పెట్టి అమ్మో అని లేచింది కాబట్టి. ఓకే, ఇట్లా ఈ 2-3 రోజుల నుంచి వచ్చే ఒక 5-6 ప్రోమోల్లో కూడా ఇవే ఉంటాయి. ఇవే టాస్కులు. వాళ్ళని వీళ్ళు క్వశ్చన్లు అడగటం, వాళ్ళ జవాబులు చెప్పటం, ఆ వాటినే ఫన్నీగా క్రియేట్ చేసుకోవటం, చిన్న టాస్కులు పెట్టడం, ఇవన్నీ కూడా 15 మందిని సెలెక్టింగ్ 45 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసే ప్రాసెసే ఈ 5-6 ప్రోమోల్లో ఉంటుంది. ఓకే, మరి ఇవన్నీ కూడా రేపు మనం 22వ తేదీన స్టార్ట్ అవబోయే జియో హాట్స్టార్లో చూస్తాం అన్నమాట. వాటికి సంబంధించిన ప్రోమోలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ మాస్క్ మ్యాన్ అలా మాట్లాడాడు, జడ్జెస్ ఎలా మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇలా మాట్లాడారంటే పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్ ఇదేనా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మాట తీరు ఇదేనా అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లను బట్టి అక్కడ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి ఏదో ఒకటి డిఫరెంట్ అనేది కనిపించాలి కాబట్టి అక్కడ మాస్క్ మ్యాన్ ప్రవర్తించడం, జడ్జెస్ ప్రవర్తించడం జరిగింది తప్పితే అక్కడ మాస్క్ మ్యాన్ మనం అనాల్సింది లేదు, జడ్జెస్ని అనవలసింది లేదు. ఓకే, సెలెక్ట్ అవ్వాలంటే ఏదో డిఫరెంట్ ఉండాలి కదా. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.